ప్రైవేటు వంతెన నిర్మాణ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కలెక్టరేట్కు ఆనుకుని ఉన్న ఉప్పుటేరుపై నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ వంతెనపై పౌర సంక్షేమ సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ వంతెన నిర్మాణానికి అసలు చట్టబద్ధత ఉందా, కేంద్ర జల సంఘం నిబంధనలు పాటించారా, ప్రభుత్వ అనుమతులు లభించాయా అంటూ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ రమణరాజు పలు ప్రశ్నలు లేవనెత్తారు. వరద నీటి పారుదలకు కీలకమైన ఈ జలమార్గంలో నిబంధనలు ఉల్లంఘించారని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఇప్పటికే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని, ఈ వంతెన వస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ సామర్లకోట ఉప్పుటేరు కెనాల్ ఇది ప్రత్యేకించి మురుగునీరు కానీ వరద నీరు కానీ సముద్రంలోకి వెళ్ళేటువంటి మార్గం. ఈ ఇంద్రపాలెం లాకుల దగ్గర కలెక్టర్ కార్యాలయం దగ్గరలో అంబేద్కర్ గారి కోడయ్య వద్ద 6 రోడ్ల మార్గాలు ఉన్నాయి. ఈ 6 రోడ్ల మార్గాలు కిక్కిరిసిపోయి ఉంటాయి ట్రాఫిక్ రద్దీ. ఇప్పుడు ఈ ఉప్పుటేరు దగ్గర ఇంద్రపాలెం లాకుల దగ్గర మేడ లైన్లో రియల్ ఎస్టేట్ కోసం 1,50,000 కోట్ల ప్రాజెక్టు కలిగినటువంటి ప్రైవేటు ఇక్కడ వంతెన నిర్మాణాన్ని 3 ప్రభుత్వాల హయాం నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. అంటే కరోనా విపత్కర పరిస్థితులు ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు రాత్రి వేళల్లో కార్యక్రమాలు చేసి నిర్మాణాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్రిడ్జిని కరోనా టైంలోనే యుద్ధ ప్రాతిపదికగా క్రేన్లు తీసుకొచ్చి నిలబెట్టేసి ఈ వంతెనని ఏర్పాటు చేసేసారు. ఈ వంతెన అక్రమమా సక్రమమా అని చెప్పి ప్రజలు ప్రజా సంఘాలు నిలదీస్తూ ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్టులో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పూర్వ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అందరూ కూడా ఇందులో స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉన్నారనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటి వాస్తవాలు. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి ప్రైవేట్గా చేసినా ప్రభుత్వ పరంగా చేసినా ప్రజలు ఎవరు కాదనడం లేదు. కానీ అంబేద్కర్ కోడల జంక్షన్లో ఈ 7వ మార్గంగా ఇది ఆనుకుని తయారు చేయడం వల్ల భయంకరమైనటువంటి ప్రాణాపాయ ప్రమాదాలు రోజు జరిగేటువంటి వాతావరణం వస్తుంది. 4 కానిస్టేబుల్స్ని పెట్టినా కూడా ఈ ప్రమాదాలు ఆగవు. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి నిలువెత్తు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా కలెక్టరేట్ దగ్గరికి తీసుకుపోవాలి. అటు ఇటు 200 అడుగుల్లో రోడ్డు వెడల్పు చేయాలి. అయినా కూడా ఈ ప్రమాదాలు కొనసాగుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే 6 మార్గాలకు అనుసంధానంగా 7వ రోడ్డు వచ్చేసింది. కాబట్టి దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే మేడ లైన్లో ఉన్నటువంటి భూములు, కాలి బాటలు, అదేవిధంగా కళ్ళానికి సంబంధించిన ప్లేసులు, అదేవిధంగా మాన్యాలు, పోరంబోకులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా 50% ప్రభుత్వం వాటాగా చెల్లుతాయి. అక్కడ రైతులు వ్యవసాయం చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు. ఇప్పుడు ఈ భూముల్లో కాకినాడకు పేద ప్రజలకు గృహాలు కట్టచ్చు, జర్నలిస్ట్ కాలనీలు ఏర్పాటు చేయొచ్చు, అదేవిధంగా తీర ప్రాంతంలో కార్మికులకు తక్కువ వద్దలకు లభించేటువంటి కొత్త ప్రాజెక్టులో ఈ యొక్క నిర్మాణాలు చేయొచ్చు. కాబట్టి ప్రభుత్వం దీన్ని గాలికి వదిలేకుండా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అక్రమో సక్రమో తేల్చాలి. ఇప్పుడు అనుమతులు లేకుండా బిల్డింగ్ కడితే BPS, BRSలో అనుమతిస్తున్నారు. ఆ రకంగా దీన్ని అనుమతిస్తున్నారా? బకింగ్హామ్ కెనాల్లో ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించి కట్టారు. అడంగల్ని రికార్డులు మార్చేశారు. ముద్దాడ రవిచంద్ర గారు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు దీనిని అడ్డుకుని దీన్ని నిలుపుదల చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ అడంగల్ రికార్డులు మార్చి అప్పటి MRO హయాంలో దీన్ని కలెక్టరేట్లు ఇటీవల ACB కుంభకోణంలో చిక్కుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా దీంట్లో పాత్రధారులుగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్రమం సక్రమం తేల్చాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని నిర్వహణ చేయించాలని చెప్పి ప్రజలందరూ కూడా సామాజిక అభిప్రాయంతో కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచడం జరుగుతోంది. ఖచ్చితంగా ముద్దాడ రవిచంద్ర గారు హయాంలో దీని యొక్క బకింగ్హామ్ కెనాల్కి సరుకులు చేరవేర్చేటువంటి రేవు ప్రాంతంగా ఉన్నటువంటి రికార్డు అది. కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి దాన్ని నిలుపుదల చేసి ఆఫ్ చేయించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ కొత్తగా మరలా దీనిని అడంగల్ రికార్డులు మార్పులు చేసేసి అప్పటి MRO హయాంలో జరిగింది. ఆ రకంగా దీన్ని చీకటి వ్యవహారంగా నడుపుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే రాబోయేటువంటి గోదావరి వరదల్లో కానీ, మరి మురుగి ముంపు జలాల్లో కానీ, నగరంలో ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పంట నష్టం కానీ జరిగే పరిస్థితులు వస్తాయి. అటువంటిప్పుడు ఇబ్బందులు పడి బాధలు పడి ప్రయోజనం లేదు. ముందుగానే ప్రభుత్వం దీన్ని ధృతరాష్ట్ర చందం కాకుండా మేల్కోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.
జిల్లా కలెక్టర్ గారికి దీని మీద ప్రతి గ్రీవెన్స్లోని ప్రతి ప్రభుత్వంలోనూ కూడా వీటి మీద వందలాది గ్రీవెన్స్లు ప్రజల నుంచి ప్రజా సంఘాల నుంచి ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇవ్వడం జరిగింది. ఏం చెప్తున్నారు? వారు ప్రభుత్వానికి రిపోర్ట్లు పంపించారు. వారి పని ఎంతవరకు కూడా ఏంటంటే ఇక్కడ ఇది పరిస్థితి అని చెప్పి ప్రభుత్వానికి రికార్డులు నివేదికలు ఇవ్వడమే తప్ప దాని మీద ఏ యాక్షన్ అనేటువంటిది శ్వేతపత్రం కానీ